జిల్లాలోని 3 నియోజకవర్గాలలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయాలని కోరుతూ వంజరి వెంకటేష్ కోరారు. ఈ మేరకు సోమవారం నాస్పూర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, జిల్లాలోని గత ప్రభుత్వం కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన నిరుపేదలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల కోసం ఈనాటి ప్రభుత్వం మంచి ఆలోచన చేసి వెంటనే ఈ ఇండ్లను పేద ప్రజలందరికీ అందించాలని కోరారు. ఉన్నది కాబట్టి మరి ఆ డబుల్ బెడ్రూమ్లోని గత ప్రభుత్వం పేద ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఆ దరఖాస్తులు స్వీకరించిన దాంట్లో అర్హత గల జాబితాను కూడా సిద్ధం చేసినప్పటికీ మరి ఆ ప్రభుత్వం వారికి ఉన్న కారణాల చేత వాళ్ళు ఇవ్వలేకపోయారు. మరి ఇప్పుడు నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో ఈ డిసెంబర్ నెలలో మరి ఇందిరమ్మ ఇళ్ళ పేరిట మరి దరఖాస్తులు స్వీకరించబోతుంది. ఆ దరఖాస్తులు స్వీకరించాలని నిజంగా కోరుకుంటూ హర్షం వ్యక్తం చేస్తున్నాము. కానీ దానికంటే ముందు గత ప్రభుత్వం కట్టినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్లు అర్హులైన పేద ప్రజలకి మరియు అర్హులైన జర్నలిస్టులకు ఇవ్వాలని చెప్పి ఈరోజు మరి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి వారు కూడా స్పందిస్తూ ఈ సర్వే చేస్తున్నాము, తప్పకుండా పేద ప్రజలకి మరియు అర్హులైన వారికి అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సంతోషం వ్యక్తం చేస్తూ మరియు త్వరగతిన ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపించాలని చెప్పి మంచిర్యాల జిల్లా ప్రజల తరపున మరియు అర్హులైన జర్నలిస్టుల తరపున కోరడం జరుగుతుంది.